అక్క ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి? అన్నయ్య వచ్చాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఫైల్ మీద తనే స్వయంగా వచ్చి సంతకాలు పెట్టాడు. ఐఎమ్ సో హ్యాపీ. కానీ అన్నయ్య ఎందుకు మనకి దొరకకుండా తిరుగుతున్నాడు? బాలాగాడు మామూలు వ్యక్తి అయిపోయాడా? ఎంటీ గెటప్లో రావడం ఏంటి? అసలేం జరుగుతోంది? అంటే ఆ బాలాగాడికి గతం మొత్తం గుర్తొచ్చేసిందా? బావగారు వచ్చారక్క. బావగారు మారిపోయారు. బావగారెవరు మారిపోవడం ఏంటి? సంతకాలు అయిపోతే డబ్బులు వస్తాయని నేను అనుకుంటుంటే వీళ్ళ ప్లాన్ అంతా రివర్స్ అయిందే. అవునక్క, బాలాబావగారు వచ్చారు. అన్ని డాక్యుమెంట్స్ మీద సంతకం చేసి ఈ ప్రాజెక్ట్ ని ఫైనల్ చేశారు. ఫండ్స్ మొత్తం కూడా ఆయన అకౌంట్కే ట్రాన్స్ఫర్ అయిపోయాయి. చచ్చింది గొర్రె. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయినట్టేనా? ఓకే శేఖర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. రే ఫణి, ఈ విషయం అర్జెంటుగా ఇంట్లో చెప్పాలి. బామ్మ వాళ్ళు చాలా సంతోషపడతారు. అన్నయ్య మామూలు మనిషి అయిపోయాడు. అన్నయ్య ఎక్కడున్నా సరే పట్టుకొని తీరాలి. పదండి వెళ్దాం. పదక. లారీ పాప, ఈ డాక్యుమెంట్స్ నేనే తీసుకువచ్చా. ఈ ప్రాజెక్ట్ని ఫనీ వాళ్ళు పాడు చేయాలనుకున్నారు. కానీ అనంతబాబాయ్ మంచోడు కదా. అనంతబాబాయ్ చేసే ఈ ప్రాజెక్టు మిస్ అవ్వకూడదు, ఏ ప్రాబ్లం రాకూడదు. అందుకే నేనే మీ అమ్మ నాకు చెప్పినట్టు కోటు సూటు వేసుకొని ఎండి బాలకృష్ణలా వెళ్ళా. అలా నేను ఈరోజు ఎండి లాగా కోటు సూట్తో వెళ్ళి సంతకాలు పెట్టించుకున్నాను. ఈ ప్రాజెక్ట్ మనకే వచ్చేలా చేశా. ఫండ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయించా. ఇప్పుడు ఇవి ఎలాగైనా సరే మీ బాబాయ్కి ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేలా మనం చేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? కన్నయ్య రావడం ఏంటి? అవునానమ్మా, అన్నయ్య వచ్చాడు. అన్నయ్య రావడం కూడా ఎండీ లాగా కోటు సూటు వేసుకొని ఆఫీస్కి వచ్చాడు. మరి ఆ టైంలో మీరంతా ఎక్కడికి వెళ్ళారు? హలో, అరే అనంతు, నేను రా బాలాని. నమ్మలేకపోతున్నాను రా అనంత్. కన్నయ్యకి గతం గుర్తొచ్చిందా? కన్నయ్య ఎండిగా రావడం ఏంటి? నాకేం అర్థం కావటం లేదు. అవును బామ్మగారు, మేనేజర్ చెప్పగానే మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. బావగారు లేకపోయేసరికి బాధగా అనిపించింది. కన్నయ్య, ఎందుకురా ఇలా చేస్తున్నావు? నీకు మేమేం ద్రోహం చేసావురా? నీకోసం ఇంతమంది ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. కనీసం ఈ బామ్మ చనిపోయే లోపైన కనిపించవా కన్నయ్య? అత్తయ్య, ఊరుకోండి అత్తయ్య. నా బాల ఎందుకు ఇలా చేస్తున్నాడో
నాకు అర్థం కావడం లేదు. ఏంటో ఈ గోల. ఈవిడేమో బాల అంటుంది, ఆవిడేమో కన్నయ్య అంటుంది, ఈ గాయత్రి ఏమో బావగారు అంటుంది. అసలు గతం గుర్తొచ్చేస్తే ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. హా. అయినా బాల ఇంటికొస్తే నన్నే తన పెళ్ళం అనుకుంటాడు కదా, అప్పుడు నా పరిస్థితి ఏంటి? అమ్మో, అదింకా ఘోరం. ఈలోపే ఈ గోలేంటో చూసేసి ఈ ఫణి వాళ్ళ సంతకాల గోల పూర్తి చేసేసి అక్క కోసం డబ్బులు తీసుకెళ్ళాలి. కన్నయ్య, వీళ్ళ సంగతి రేపు చెప్తాను. ఇంకా నన్ను ఇక్కడ ఎన్ని రోజులు ఉంచుతారో రేపు తేల్చుకుంటాను. బాధపడకండి బామ్మగారు. బావగారు ఖచ్చితంగా తిరిగొస్తారు. ఆయన ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వస్తారు. అవునానమ్మా, మనం ఎంత వెతికించినా అన్నయ్య దొరకట్లేదంటే అన్నయ్య కావాలనే దూరంగా వెళ్తున్నాడు. అన్నయ్య కోసం ఎవరూ వెతకాల్సిన అవసరం లేదు. ఒకరోజు అన్నయ్య ఇంటికి వస్తాడు. మనతో కలిసి ఉంటాడు. కన్నయ్య. అమ్మా, నానమ్మ తీసుకెళ్ళు. అలాగే రండి అత్తయ్య. బామ్మగారు రండి. ఒరే ఫణి, ఏంట్రా ఇది? వాడు మామూలు మనిషి తిరిగి రావటం ఏంటి? అమ్మో అమ్మో, అంటే వాడికి గతం గుర్తుకొచ్చిందంటావా? నాన్నా, వాడు రావడం నిజం. గాయత్రి చూపించిన వీడియోలో చూసావు కదా. అవునరా. అమ్మో, ఒక్క క్షణం పాటు నా గుండె ఆగిపోయినట్టు అనిపించిందిరా. వాడొచ్చాడు, ఇప్పుడేం చేయాలరా? అమ్మా, వాడొచ్చి మన ప్లాన్ మొత్తాన్ని పాడు చేశాడు. అంటే వాడికన్నీ తెలిసే చేస్తున్నాడు. వాడు ఇక్కడే ఎక్కడో మనకు దగ్గరలోనే ఉంటుంటాడు. మనమే ముందు వాడిని వెతికి పట్టుకొని అంతం చేయాలి. వాడు ఎక్కడున్నా దొరికి తీరుతాడు. ఫణి, అన్నయ్య ఆఫీస్కి వచ్చాడంట. సార్, నేను చూసింది బాలాగారిని. ఆయన ఇప్పుడే వెళ్ళారు. మీ బ్రదరు వచ్చి సంతకాలు చేసి అగ్రిమెంట్ ఫినిష్ చేసుకున్నాము. మేము ఫండ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేశాము.